హే పీపుల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద మోనా వరల్డ్. ఫస్ట్లీ అందరికీ నా తరపు నుండి వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నా. హోప్ మీరెప్పుడూ హ్యాపీగా ఉంటూ చేసే ప్రతి కార్యక్రమం మంచిగా నెరవేరాలని కోరుకుంటున్నా. ఈ ఇయర్ స్పెషల్గా మన పెట్రోల్ బంక్లో మట్టి వినాయకుడు డిస్ట్రిబ్యూట్ చేశాం. ఆనెస్ట్లీ దిస్ వాజ్ మై ఫేవరెట్ పార్ట్. సింపుల్గా చెప్పాలంటే పిఓపి ఐడల్స్ చాలా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉంటాయి, బట్ అలానే నేచర్ని కూడా చాలా స్పాయిల్ చేస్తాయి. మన నేచర్ని క్రియేట్ చేసిన గణేశాకి పూజలు చేస్తున్నాం, సో అదే నేచర్ని మనం ప్రొటెక్ట్ చేయాలి కదా. ఫెస్టివల్ క్లీనింగ్ అంటే మన కిచెన్ వెజల్స్ అండ్ పూజా ఐటమ్స్కి షైన్ కంపల్సరీ. లాస్ట్ వరలక్ష్మి వ్రతం వ్లాగ్లో నేను రివ్యూ చేసిన హ్యాపీ ప్లానెట్ కాపర్ అండ్ బ్రాస్ క్లీనర్ ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. నా పూజా ఐటమ్స్ అన్నీ షైనింగ్ స్టార్లా ఉన్నాయి థ్యాంక్స్ టు దట్ క్లీనర్. నేను చేసిన రివ్యూకి ప్రూఫ్ మన వినాయక చవితి ప్రిపరేషన్స్లో క్లియర్గా కనిపించింది. సో బిఫోర్ డెకరేటింగ్ ఐ క్లీన్ ఆల్ మై పూజా ఐటమ్స్ విత్ ఇట్ అండ్ ట్రస్ట్ మీ, దే లుక్ బ్రాండ్ న్యూ. అసలు ఫెస్టివల్ అంటేనే క్లీనింగ్కి హై వెయిటేజ్ ఉంటుంది. అదొక ట్రెడిషనల్ వర్కౌట్ అనుకోవచ్చు. నేను ఇంకా నా ఆఫీస్ నుండి ఫాస్ట్గా వచ్చేసి ఈ రోలర్ కోస్టర్ రైడ్ ఫటాఫట్ మొదలు పెట్టేశా. ఇదేముంది, ఇంకా హౌస్ క్లీనింగ్, షాపింగ్, డెకరేటింగ్, హబ్బో ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. ఈలోపు మా విండోకి పెట్టిన ప్లాంటర్స్లో వాటర్ లేదు, సో అవి కూడా క్లీన్ చేసేసా. నాకు బేసిక్గా ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో ప్లాంటేషన్ యాక్సెప్ట్ చేయరు కదా కొందరు, సో ఇలా వాటర్లో పెట్టుకుని ప్రాపగేట్ చేసుకుంటున్నా. ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనుకోవచ్చు. అండ్ హియర్ కమ్స్ ది యాక్చువల్ పార్ట్. మాపింగ్ చేస్తుంటే నా భరతనాట్యం స్టెప్స్ ప్రాక్టీస్ చేసిన ఫీల్ వచ్చింది. రైట్ సైడ్ మాప్, లెఫ్ట్ సైడ్ స్వీప్, బ్యాక్ బెండ్, కంప్లీట్ యోగా ప్లస్ డాన్స్ ప్యాకేజ్. మీకు సేమ్ ఫీల్ వచ్చిందా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా అంతా క్లీన్ అయిపోయాక తోరణం హ్యాంగ్ చేస్తుంటే ఇది కదా ఫెస్టివల్ వైబ్ అంటే అని అనిపించింది. అమ్మయ్య, అంతా అయిపోయింది. ఇంకా నేను నారాయణ పూజా ఐటమ్స్ కోసం స్టార్ట్ అయ్యాం. అసలు ఫెస్టివల్ షాపింగ్ అంటే భలే ఎక్సైటింగ్గా ఉంటుంది కదా. అది కూడా వినాయక చవితి షాపింగ్ అంటే భలే సరదాగా ఉంటుంది. వెరైటీ ఐడల్స్, ఏది కొనాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో పడిపోతాం, కానీ విందుగా ఉంటుంది మార్కెట్ అంతా. ఈ ఇయర్ ఇంకా ఎక్సైట్మెంట్ తోడైంది వాన. నేను కూడా జాయిన్ అవుతా అని. ఆ వర్షంలో ఒక సైడ్ అంబ్రెల్లా, ఫ్లవర్స్ ఇంకో సైడ్, ఫ్రూట్స్ ఒక హ్యాండ్లో, టోటల్గా 3 హ్యాండ్స్ కావాలనిపించింది. ఇంకా ఇంటికి వచ్చాక భవానీ ఏమో పసుపు వినాయకుడిని చేస్తా, స్కూల్లో చేయించలేదు ఈసారి అని కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకుంది. ఇప్పటి స్కూల్స్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇలా క్లే ఐడల్స్, గణేష డ్రాయింగ్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, ఇలా పిల్లల్ని ఎంగేజ్ చేయడం మంచి ఆలోచన అనిపించింది. అట్ ద సేమ్ టైం మేము స్కూల్స్లో ఉన్నప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ ఉంటే చాలా బాగుండేది కదా అని అనిపించింది. అసలు పిల్లలతో చేయించుకునేది ఏదైనా చాలా ముద్దుగా ఉంటుంది కదా. తను పుట్టించుకున్న వినాయకుడిని తానే దిష్టి తీసేసుకుంది. హౌ క్యూట్ కదా. పిల్లలంటే అంతేనేమో, ఏ కల్మషం ఉండదు. సాడ్ థింగ్ ఏంటంటే ఈ ఇయర్ నేను పర్సనల్లీ పూజ పర్ఫామ్ చేయలేకపోతున్నా డ్యూ టు సమ్ ఇష్యూస్. ఆనెస్ట్లీ కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఎప్పుడు మనం ఫెస్టివల్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలనుకుంటాం కదా. ఇక ఇంట్లో పూజ జరగదేమో అనుకున్నా, బట్ నా ఫ్యామిలీ స్టెప్ ఇన్ అయ్యారు. అందరూ ఎవరి రోల్ వాళ్ళు తీసుకున్నారు విత్ ఫుల్ డివోషన్ అండ్ డెడికేషన్. అందులో తప్పులు ఉండొచ్చు, రూల్స్ ఉండొచ్చు, బట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఏదైనా ఒప్పే అనిపించింది. ఆ మూమెంట్లో నేను రియలైజ్ అయ్యా, ఫ్యామిలీ అంటే ఇదేనేమో అని. సమ్ టైమ్స్ మనం ఫిజికల్లీ పార్టిసిపేట్ చేయలేకపోయినా మన ఫ్యామిలీ మన ప్లేస్ ఫిల్ చేస్తుంది విత్ లవ్.
ఇలా అందరూ కలిసి హ్యాపీగా చేసుకునే పూజలోనే ఆ వినాయకుని ఆశీర్వాదం ఉంటుంది. ఈరోజు మా వినాయక చవితిలో మా నారాయణ ఒక పురోహితుని అవతారం, అత్తయ్య ఏమో నైవేద్యాన్ని తయారు చేసిన అర్చకుల అవతారం, భవానీ ఏమో పూజారి అయ్యింది. ఇంకా ఫైనల్లీ మా మరిది గారు డెకరేషన్ పార్ట్ అండ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఆల్ ఇన్ వన్గా అన్నీ దగ్గరుండి చేసుకున్నారు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఇయర్ నా వినాయక చవితి ఎలా జరుగుతుందో అని చాలా బెంగపడ్డాను. బట్ మై పీపుల్ ప్రూవ్డ్ ఇట్ రాంగ్, దే డిడ్ ఇట్. ఇంకా నిమజ్జనం పార్ట్. నా చిన్నప్పుడు ఇంట్లో పూజ అయిపోయాక గణేశాన్ని దేవెట్టాలంటే చాలా చేసేదాన్ని. ఇప్పుడు అలవాటైపోయిందనుకో. ఇక ఈవినింగ్ హారతి ఇచ్చేసి హ్యాపీగా గణేశాన్ని బుడి నడకలతో నెక్స్ట్ ఇయర్ వచ్చేయమని హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇచ్చేసాం. సో ఫ్రెండ్స్, మా ఇంటి వినాయక చవితి హ్యాపీగా, మెమరబుల్గా, స్ట్రెంగ్తన్గా జరిగింది. అసలు వినాయక చవితి అంటేనే విఘ్నాలన్నీ తొలగి పాజిటివిటీని స్ప్రెడ్ చేయాలి అని సంకేతం. సో మీరు కూడా స్ప్రెడ్ లవ్, పాజిటివిటీ అండ్ సపోర్ట్, బికాజ్ ఇది మన చిన్న ప్రపంచం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గణపతి బప్పా మోరియా.